నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస కార్మికులు ప్రయాణిస్తూ ఉన్న ఒక కారు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ముత్లా రోడ్డు పైన వాహనం బోల్తా పడడంతో ఒక అరబ్ ప్రవాస కార్మికుడు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 40 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రవాస కార్మికులైన బాధితులు ఒక నిర్మాణ స్థలంలో తమ యొక్క షిఫ్ట్ను పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆ యొక్క వాహనం బోల్తా పడిందని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా చాలామంది బయట పనులు చేసుకొని సాయంత్రం వేళల్లో కానీ మధ్యాహ్నం వేళల్లో కానీ చాలామంది రూమ్లకు ఇంటికి వస్తూ ఉంటారు. అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క ప్రమాదంలో ఒక అరబ్ ప్రవాసుడు సంఘటనా స్థలంలోనే మరణించగా మిగిలిన నలుగురికి ఎముకలు విరగడంతో పాటు పలు గాయాలయ్యాయని చెప్పేసి గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపైన సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా టైరు పగలడం వాహనం బోల్తా పడటానికి దోహదపడి ఉండవచ్చని చెప్పేసి దర్యాప్తు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల టైర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టైర్లలో ఒకటి పగిలిపోవడం వల్ల వాహనం బోల్తా పడిందని చెప్పేసి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మీ యొక్క కార్ల నాణ్యత ఎలా ఉందో 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉన్నప్పుడు ఆ యొక్క వాహనం యొక్క టైరు విపరీతమైన వేడికి గురి కావడంతో టైర్లు పగిలిపోయి ఇలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక కారణంగా మాత్రమే పోలీస్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న మరో నలుగురు ప్రవాసులు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.